What's up guys, welcome back to the channel again. Welcome back to another motor vlog. Iroju Sunday 4th of August and most of you guys know మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతుంటే సండే ఆగస్ట్ 4th మనకి హోండా బిగ్ వింగ్ తో రైడ్ అయితే ఉంది and it's almost 6:45. Akhil told me to be at store at 6 AM. ఆల్మోస్ట్ 45 minutes అయితే లేట్ ఉన్నా. ఇందాక నుంచి కాల్ చేస్తూనే ఉన్నారు. అఖిల్ చేస్తున్నాడు, ఆకాష్ యాడ్ చేస్తున్నాడు. సో డైరెక్ట్ స్టోర్ దగ్గరికి కాదు, హోండా బిగ్ వింగ్ కాడికి వచ్చేసి అన్నారు. సో లేట్ అయితే చేయకుండా డైరెక్ట్ హోండా బిగ్ వింగ్కి అయితే వెళ్ళిపోదాం మనము. ఇప్పటికే లేట్ అయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు 3:30 అయింది పడుకునే లోపల మార్నింగ్. సో లేస్తా అనుకున్నా, బట్ కొద్దిగా లేట్ లేసా. ఎక్కడ కన్సీ ఎనీవన్ బ్రో, నన్ను ఫస్ట్ రమ్మని చెప్పి ఎవరు వచ్చిలాడు. ఇంకా ఐ కెన్ సీ సమ్ బైక్స్ హియర్. ఓకే, ఐ క్యాన్ సీ సమ్ బైక్స్. లెట్స్ సీ. ఇంకా ఎవరన్నా ఇంకా రాలేదు, ఇంకా షోరూమ్ కానీ ఉన్నట్టున్నారు. హాయ్ హాయ్ గైస్, ప్రజెంట్ అయితే మనం హోండా బిగ్ వింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇవితే హోండా నుంచి మనకి వచ్చే బైక్స్ అనమాట. ఇంకా రైడర్స్ అయితే వస్తున్నారు. అఖిల్ వాళ్ళు నన్ను ఫాస్ట్గా రమ్మని చెప్పి వాళ్ళు ఇంకా స్టోర్ దగ్గరనే ఉన్నారంట. నేను ఆల్రెడీ వచ్చేసి నా బైక్ పార్క్ చేసేసాను. అండ్ అక్కడ ఉన్నాయి కదా బైక్స్, ఈ బైక్స్లో ఏదో ఒక బైక్ అయితే మనం తీసుకుంటాం అనమాట. నేనైతే నా ఇష్టం అయితే రైడ్ చేయను. వేరే ఆనంద్ అన్న కన్ను వస్తున్నాడు, అన్నైతే రైడ్ చేస్తాను నా బైక్. నేనైతే హోండా వాళ్ళది అయితే వాళ్ళు నాకు ప్రొవైడ్ చేస్తారు. సో చూద్దాం, వీళ్ళు ఇంకా ఎక్కడ వస్తున్నారో తెలియదు, కానీ వెయిటింగ్. నాదే లేట్ అనుకుంటే వాళ్ళే లేట్ చేస్తున్నారు. ఇంకా 2 hours later. ఇప్పుడు వచ్చారు చూడండి, నాకు 6 o'clock స్టోర్ దగ్గరికి అని చెప్పి వీళ్ళు చూడు ఇప్పుడు వస్తున్నారు బైక్స్ అన్ని తీసుకొని. అయితే ఇంకా మనోజ్ గారు అయితే కనపడట్లేదు. రాత్రి 2:30కి మెసేజ్ చేసి ఉన్నావా అన్నాడు. ఎందుకు లేదు ఇంపార్టెంట్ ఏమో అని రిప్లై ఇస్తే ఏం చేస్తున్నావు అనుకున్నా అంట. సర్లే పని మా ఇంటికి వచ్చిన 2 గంటలకు స్టార్ట్ చేస్తారు, 1:40 స్టార్ట్ చేస్తారు. పడుకున్నట్టు మనకు రైడ్ కొత్త బస్ కావాలి కాదు, ఆ రోడ్ ఉండండి. కొత్త బస్ కావాలి వచ్చేసి మనకు ఫస్ట్ మాట్లాడుకుంటాం. మీకు క్లీన్ చేసే వాళ్ళు టైలో క్లీన్ చేసే వాళ్ళు ఏ సిగ్నల్ చూస్తే ఆ సిగ్నల్ ఎక్కడ పడుతుందో బాధపడాలి. రైట్ సైడ్లో రోడ్ వాళ్ళు లెఫ్ట్ నుంచి క్లీన్ చేస్తాం. లెఫ్ట్ నుంచి చూస్తే రైట్ సైడ్లో రోడ్ బాగా ఇంకా కంపల్సరీ లీడ్ చెప్పే మాత్రం కంపల్సరీ పెట్టాలి. లైన్లోనే రావాలి, ఓవర్టేక్ చేయకూడదు, ఆర్మెంట్ ఆగాలి, సొంతం పోయాలి, ఏం చేయకూడదు. బైక్తో బైక్ వెళ్ళేటప్పుడు మళ్ళీ డిక్కీలో పోకుండా కాస్త చూసుకొని, డిక్కీలో పోకుండా కాస్త అటు చూసుకుంటే వెళ్ళండి. ఇన్కేస్ బ్రేక్ వేసినా కూడా వెంటనే మీరు కూడా వెనకాల పోకుండా నేను భాష ఈసారి నేను రూపుతాం అందరూ కలిసి. మీకు ప్రాబ్లం ఉంది అంటే నాకు మార్షల్స్ ఎక్కడ చుట్టుపక్కల ఉన్నారు అంటే చూసుకోవచ్చు. వాళ్ళు ముందు బట్టి మీకు ఎక్కడికి వస్తారు. మీరు సడన్గా ఆపడం కానీ ఏదైనా ఎక్కువ ప్రాబ్లం అయిపోతే అప్పుడు దానికి సడన్ సైడ్ తీసుకోవడం కానీ వెంటనే సైడ్ తీసుకోవడం, వెంటనే బ్రేక్ లేబుల్ చేయాలి. హలో హలో మైక్ చెక్ మనోజ్ గారు కొత్తగా హెల్మెట్ కొన్నాడు, ఇంటర్కామ్ కొన్నాడు, గాల్లో లేపినాడు, ఫ్లైట్ డబ్బులు వచ్చినాయి.
అదే అంతా రెడీ అయినాడు. ప్రజెంట్ అయితే మొత్తం ప్యాక్ సెట్. ఇంకొక 5 minutesలో రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ బైక్స్ ప్లస్ ఇంకా కొన్ని ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయి కదా మన బైక్స్, అవి ఆల్మోస్ట్ మొత్తం కలిపి ఒక 10 to 15 members అయితే ఉన్నాము. ఇంకొక 5 minutesలో అయితే రైడ్ స్టార్ట్ అయిపోతుంది. మనకి వాక్ ఇచ్చాడు. అఖిల్ అయితే ఏం యూజ్ చేస్తా, నాకు పెట్టుకోవడానికి కూడా ఏది లేదు హోల్డర్స్. చూద్దాం గైస్. మనకైతే CB300 అయితే ఇచ్చారనమాట. లీడ్ ఉన్నాం కదా, కొద్దిగా పవర్ ఉంటుందని ఈ బైక్ అయితే. యాక్చువల్గా నేనైతే ఈ బైక్ అనుకున్నా, బట్ రాలేదు మనకైతే. సో చూద్దాం. A few minutes later. Guys, the ride has begun just now. ఫస్ట్ ఉంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది, కానీ లీడ్లో అనే మైండ్ సెట్ ఉంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే చూసుకుంటూ వెళ్ళిపోవాలా. ఇది హారన్ ఇక్కడ ఉంది దీనికితే. పైన ఇచ్చినాడు దీనికి, నేను కింద ప్రెస్ చేస్తున్నా. ఏందో చూద్దాం. కొద్దిగా కాన్షియస్గా వ్లాగ్ అయితే చేయలేకపోవచ్చు, ఎందుకంటే మార్షల్స్ ఇద్దరు నాకు కాల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ కాల్స్ వింటూ నేను వ్లాగ్ చేసుకోవాలంటే కొద్దిగా కష్టమవుతుంది. సో ఐ ట్రై టు మేక్ ఇట్ యాజ్ పాసిబుల్ యాజ్ ఒక మంచి వ్లాగ్ వచ్చేలాగా అయితే నేను ట్రై చేస్తా. బట్ చూద్దాం ఎలా వస్తుందో. హలో, చెక్ 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 చెక్. సగా నేను ఒక్కనే ఉన్నా. శివన్న ఉన్నావా? హలో. ఆల్ రైట్. మనకైతే ఆల్మోస్ట్ ఒక 10 kilometers అయితే వచ్చేసాం. అన్న రైట్ సైడ్ వచ్చేయాలన్నా, లెఫ్ట్కే ఉంది. అదే అన్న ముందర వెహికల్ ఈడొకడు. చూసుకోండి భయ్యా, చూసుకోండి. అసలు ఏదో లీడ్ ఉంటే ఇదే భయ్యా, వెళ్ళిపోవాలి అంతే. మనకి ఎన్నికల ఎవడొచ్చినా రాకుండా సంబంధం లే, వాళ్ళు చూసుకుంటారు. బట్ నాకు ఎందుకు ఈరోజు చాలా విండ్ నాయిస్ వస్తుంది. చూద్దాం. లారీ వస్తుంది. నా బైక్కి విండ్షీల్డ్ ఉంటుంది కదా మనది, కొద్దిగా అడ్వెంచర్ టూర్ కాబట్టి విండ్షీల్డ్ వల్ల నార్మల్ ఉండే మనది. దీనికైతే మొత్తం విండ్ ఇట్లా ఉడుతుంది. గాలికి అసలు వీళ్ళు ఇంటర్కామ్లో మాట్లాడేదే వినపడతలేదు అసలు. ఏమో ప్రజెంట్ అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి డైరెక్ట్ గుత్తికోటకి వెళ్ళిపోదాం. లెఫ్టా? ఆ సర్వీస్ రోడ్ సైడ్ పోవాలంటే ఇంకా భయపడతారు అంతా. శివాన్ని అయితే ఒక పాట పట్టినాడు, బామ్మార్ల పాట. అందరికి తెలిసే ఉంటుంది అయితే. జస్ట్ ఇంట్రెస్ట్ అనుకోని ఇక మార్నింగ్ నుంచి అదే పట్టినాడు కదా. ఓ అదే ఉంది మా ఇల్లు అంటే. ఎస్ చిన్న విషయం స్పాట్ ఆన్. ముందర ఆన్గోయింగ్ వెహికల్ రైట్ లైన్ లో. సైకిల్ ఎత్తుకోద్దునా? హలో హలో, లెఫ్ట్ లైన్కి వెళ్తున్నా. వాడి జరుపు మధ్యలో వస్తున్నా. రైట్ లైన్కి వెళ్ళాలా? ఆడదలకు వస్తున్నారు మ్యాప్ పెట్టుకు. ఓకేనా.
అన్నా మీ దోస్తులు ఉన్నారు. అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. లే నేను ఎస్కేప్ చెప్పాల్సింది ఎన్నికలో ఒక కార్ వస్తుంది ఆడుండేయుడు అని రికార్డు ఎత్తుంది గోపురలా పెట్టకుండా నేను. ఓ తాతగారు అడ్డం ఉన్నారు. ఏం క్లాస్ తీసుకుంటున్నావునా? మంచి ఉద్యోగాలు చేసి బండ్లు కార్లు కొనాలా, చదువుకోవాలా, చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. పెద్ద పెద్ద మంచి మంచి అన్నా నువ్వు స్మార్ట్ గా ఇవి అందరికంటే ఎక్కువ స్మార్ట్ గా నువ్వు అసలు టాలీవుడ్ ఎగ్జామ్లు ఉంటాయా మీకు? మన నవంబర్ 14 తెలియకుండా